చిన్న చిన్న పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు వారి జీవితాల ద్వారా. సినిమాలు కానీ, జబర్దస్తులు కానీ, ఆ డ్రెస్సులు కానీ, ఈ డ్రెస్సులు కానీ ట్రైనప్పులు చేసి పిల్లలు పంపుతున్నారు. మళ్ళీ నాశనం చేయడానికి, ఒక భవిష్యత్తును పాడు చేయడానికి. హల్లెలూయా. తల్లిదండ్రులు ఈ రోజు పిల్లలు పాడు చేయడానికి సిద్ధపడుతున్నారు. డబ్బు రాకపోవడానికి. మరి డబ్బు వస్తే సరిపోతే పిల్లలు బతుకు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు. పిల్లలు బతుకు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు. డబ్బు వస్తే సరిపోతుంది. వాళ్ళ శరీరాలు అమ్ముకున్నారా, లేకపోతే జీవితాలు అమ్ముకున్నారా, వాళ్ళ ఆత్మ నశించిపోయినాయా, వాళ్ళకి అవసరం లేదు. హల్లెలూయా. చాలా దారుణంగా తయారైపోతూ ఉన్నారు. అందుకే నా ప్రేమను దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. ఈ యొక్క తత్వం అనేది సాతాను యొక్క శిరస్సు. సాతాను యొక్క శిరస్సు ఏంటండి? చాలా జాగ్రత్తగా ఒప్పుకున్నారు. సాతాను యొక్క తలకాయ ఏంటండి? త్రిత్వం, త్రియేక దేవుడు, అయ్యే 3 కప్పలు. ఆ తలకాయ కలిగి ప్రపంచాన్ని అంతా కూడా మొత్తము ఆలోచన చెప్పి త్రిత్వం మీద వారి ఆలోచనలన్నీ తయారు చేసి ప్రపంచాన్ని యాప్రటిస్ నదిలో కలిపేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా కలిపేస్తా ఉన్నప్పుడు, త్రిత్వంలో కలిపేస్తా ఉన్నప్పుడు ఆ డినామినేషన్ ప్రజలను చూసి, ఆ యొక్క భయంకరమైన కార్యాలు వారు చేస్తున్న అసహ్యమైన కార్యాలు చూసి నీకు రోసం రావట్లేదా? దావీదు వలె రోసం రావట్లేదా? దావీదు వలె నీకు కోపం రావట్లేదా? ఈరోజు వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు, భయంకరంగా వాక్యాన్ని అన్యజనుల మధ్యలో దూషిస్తూ ఉన్నారు. వారి జీవితాల ద్వారా, వారి బ్రతుకుల ద్వారా, వారి యొక్క అసహ్యమైన కార్యాల ద్వారా వాక్యాన్ని అవమానపాలు చేస్తూ ఉంటే, వారిని నిందిస్తూ ఉంటే, భయంకరంగా అగౌరవపరుస్తూ ఉంటే రోసం రావట్లేదా? నీకు బాధ కలగట్లేదా? అయ్యో ఏంటిలా జరుగుతుంది అని మొరపెట్టే ఆత్మ, ఆ విద్యాపరిచే ఆత్మ ఈరోజు నీకు రావడం లేదా? హల్లెలూయా. దావీదు లేచి ఆ రాయి అనే ప్రత్యక్షం తీసుకుని త్రిత్వాన్ని కొట్టాడు. ఆ గొలియత్ కాళ్ళ దగ్గర వచ్చి పడ్డాడు. 14 అడుగులు ఉన్న వ్యక్తి, హల్లెలూయా, 4 అడుగులు దగ్గర ఉన్న వ్యక్తి మీద పడిపోయాడు. హల్లెలూయా. అలాగే ప్రపంచ యావత్తు త్రిత్వం అమలేసి ఉన్నది. ఆ త్రిత్వానికి అధినాయకుడే మిస్టర్ జాన్ పాల్ పోప్ అయి ఉన్నాడు. అబద్ధ ప్రవక్త ఎవరండి? మిస్టర్ జాన్ పాల్ పోప్. వాడే యాప్రిటిస్ నదికి యజమానుడై ఉన్నాడు. ఆ యాప్రిటిస్ నది వ్యభిచార మధ్యమై ఉన్నది. ఆ వ్యభిచార మధ్యాన్ని ప్రపంచానికి సప్లై చేస్తూ ఉన్నాడు. త్రిత్వం ద్వారా, త్రియేక దేవుడి ద్వారా. అందులో మిళితమైన ఈస్టర్, అందులో మిళితమైన క్రిస్మస్, అందులో మిళితమైన భస్మ బుధవారం, అందులో మిళితమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం,